హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో పులిహోర అనమాట. ఏదైనా పండగొస్తే పులిహోర కామన్ కాబట్టి, ఈరోజు మా ఇంట్లో పులిహోర చాలా వచ్చింది. ఇది ఉగాది రోజు వీడియో. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఏం చేశానంటే రైస్ పెట్టుకొని దాంట్లో పసుపు, అలానే ఆయిల్ వేసుకున్నాను. సెసమి ఆయిల్ కానీ, గ్రౌండ్‌నట్ ఆయిల్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. సెసమి ఆయిల్ అయితే ఇంకా టేస్ట్ వస్తుంది. వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలనమాట. ఎక్కువ తిప్పితే అన్నం విరుగుతుంది. సో, మనం నార్మల్‌గా పైన తిప్పుకొని బాగా కలిసేలా తిప్పుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఒక బిగ్ లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత ఆవపిండి అనమాట. ఆవపిండి ఎలా చేశానంటే కొంచెం ఆవాలు, కొంచెం అల్లం, అలానే కొంచెం ఉప్పు, కొంచెం ఎండుమిర్చి వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక బాండి పెట్టుకొని ఇందాక చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా! ఆ గుజ్జు బాగా మరిగించాలి. మరిగిన తర్వాత ఇందాక ఆవపిండి మిక్సీ పట్టుకున్నాం కదా! ఆ మిక్సీ పట్టిన ఆవపిండి కూడా ఇందులో వేసుకొని మరిగించాలి. బాగా దగ్గరికి చిక్కపడినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి అది ఇందాక మనం మిక్స్ చేసుకున్న రైస్‌లో కలుపుకోవాలనమాట. అంతే. తర్వాత పోపులనమాట లాస్ట్‌లో. తర్వాత కొంచెం పల్లీలు తీసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తరువాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారుతాయి కదా! ఆ తరువాత మనం ఇందులో పోపులనమాట. ఆవాలు కొంచెం, అలానే కొంచెం జీలకర్ర, అలానే కొంచెం ఎండుమిర్చి, అలానే కొంచెం ఇంగువ వేసుకొని బాగా తిప్పుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్న పులిహోరలో కలుపుకుంటే చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందనమాట. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంతే ఈ రోజుకి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.